నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమం మన పిల్లలకు ఎలా ఫోటోలు కెమెరాలు అరేంజ్ చేసుకొని ఇదొక ఒక ఈవెంట్ కార్యక్రమంగా జరుపుతున్నారు. కూటమి గవర్నమెంట్ ఏర్పడిన నుంచి ఏ కార్యక్రమాలు కార్మికులకు తోడుగా ఉండకపోయినా కూడా వాళ్ళ ఫోటో సెషన్, వాళ్ళ వీడియో సెషన్, వాళ్ళు వీడియోలో అద్భుతంగా చూపించుకోవడానికి, వాళ్ళ ఛానళ్ళల్లో వీడియోలు చూపించుకోవడానికి మాత్రమే కార్యక్రమాలు చేస్తుంది. కానీ నిన్న వాహనమిత్ర మేము 2,90,000 మందికి ఇచ్చినామంటున్నారు. కనీసం 2,90,000 మంది స్టేట్లో ఇస్తే ఈరోజు కార్మికులు మీరు నిజంగానే వాళ్ళకు అకౌంట్లలో పడింటే ఈరోజు వాళ్ళ ఆనందాలు కనిపించాయి రోడ్ల మీద. కానీ ఈరోజు ఎవరైనా కానీ ఏ ఆటో కార్మికుడైనా కానీ మాకు డబ్బులు పడింది అని చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు అంటే మీరు ఏదో నామకే వస్తే ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు మీరు ఫోటోలలో పోజులు ఇచ్చేదానికి దాని మాత్రమే మీరు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అదొకటి. ప్రతి ఒక్క ఆటో కార్మికులకు కానీ ఏ కార్మికులకైనా ఆటో కార్మికులకైనా మీరు మద్యం ప్రతి ఒక్క వీధిలో 2-3 కొట్లు పెట్టి అది నాణ్యమైన మద్యం అని చెప్పుకుంటూ మీ టీడీపీ కానీ మీ కూటమి నాయకుల ఇళ్లల్లో తయారు చేసుకుంటూ మద్యం అది కుట్రలేక చేసి డబ్బుల కోసం అమ్ముతున్నారు. దానివల్ల ఆటో కార్మికులు ఎంత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయంటే అంత అధ్వానంగా రోడ్డు పడుతున్నాయి. వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కిడ్నీలు చెడిపోతున్నాయి ఆ మందు తాగి. ఖచ్చితంగా దీన్ని ఆ ఆటో ఎవరైతే రోడ్డు మీద పడినారో వాళ్ళు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారో, మీకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తారో, ఇది ఖచ్చితంగా ఈ కూటమి గవర్నమెంట్ గద్దెదించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. దయచేసి మీరు న్యాయం చేస్తే చేయండి. కార్మికులు పట్ట కొట్టే కార్యక్రమాలు మీరు ఎటువంటి ఇది చేయొద్దు. అదొకటి. అప్పే ఆటోలు ఈ రోజు కంతులు కట్టుకోలేక ప్రతి ఒక్కరూ ఫైనాన్స్ తీసుకున్నటువంటి శ్రీరామ్ ఫైనాన్స్ అయితే చోళమండలం ఫైనాన్స్ ప్రతి ఒక్క ప్రైవేట్ ఫైనాన్స్లో వాళ్ళు చెట్లు గోడలు నిండిపోతున్నాయి. కానీ అడిగింది మేమేమైనా ఫ్రీ బస్సులు ఇవ్వమని చెప్పినామా? కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఏమైనా ఫ్రీ బస్సులు అడిగినారా? ఈరోజు వాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళ కంతులు కట్టుకోనికుండా రోడ్డు మీద పడడానికి మీరు ఇచ్చేసినారు. ఖచ్చితంగా ఈ వ్యతిరేకమైన కార్యక్రమాలు సాధించుకోండి. మీరు ఏదైతే చెప్తే అది నీతి నిజాయితీగా మా జగనన్న చేసినట్టు చేయండి. లేకపోతే చేత కాకపోతే గుమ్మగొనండి. అంతేగాని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయండి. వైఎస్ఆర్టీసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. సమావేశం అంగు ఆరుబాటాలతో నిన్నటి దినం ఆటో వాళ్ళ జీవితాలలో వెలుగు నింపినట్టు ఒక కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని నియోజకవర్గాలలో కూడా బలవంత అధికారులతో ఆటోలను ర్యాలీ పెట్టించడం జరిగింది. వాళ్ళు రాలేకపోయినా, మాకు పడలేదన్నా, డబ్బులు లేదన్నా, మేము అప్లై చేసుకున్నా మాకు పడడం లేదన్నా కూడా ఆటో ర్యాలీకి పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం మీద మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఆటో వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను ఓటు మీద పెట్టే ఒక పథకంగా మేము చిత్రీకరించాం. ఈరోజు ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 మందికి ఏ షరతులు లేకోకుండా కొంతమంది గుర్తించి ఇవ్వడం జరిగింది. ఈ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ బాబు గారు అంటున్నారు, ఒకసారి ఆటో వాళ్ళ యొక్క సమావేశంలో మాట్లాడుతూ 11 లక్షల మందో 13 లక్షల మంది ఆటోలు ఉంటే ఇచ్చింది 2 లక్షల మంది అని అన్నాం. మరి మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఆటో వాళ్ళ జీవితాలు నింపారో కూడా మాకు తెలియాలి. ఆ రోజు మేము ఇచ్చినప్పుడు ఆటో వాళ్ళ జీవితాల కాదు, వాళ్ళ కుటుంబానికి
ఒక భరోసాగా బండి ఏమైనా జరిగితే ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, ట్యాక్స్ కట్టుకోవడానికి, బండి మరమ్మతులు చేసుకోవడానికి నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ మరమ్మతులు లేకోకుండా ఆటో 3 చక్రాలు పీకేసి రోడ్డు మీద పెట్టి ఫైనాన్స్ వ్యవస్థ ప్రోత్సహించే విధంగా 15,000 వేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కడప జిల్లాలో అయితే కమలాపురం, చెన్నూరు, చింతకొండూరు అప్పే ఆటోల పరిస్థితి ఇప్పుడే చాలా దుస్థితిగా ఉంది. కారణం ఏంటంటే ఒక అప్పే ఆటో కొనాలంటే 5 నుంచి 4,70,000 పడుతుంది. ఈరోజు నెలకు 14 నుంచి 12,000 రూపాయలు కట్టాల్సిన ఫైనాన్స్ నువ్వు సంవత్సరానికి ఎప్పుడు ఇచ్చావు? అది కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరం 2 నెలల కాలంలో అయిపోయే ముందు మీరు ఎలక్షన్ దగ్గరికి వచ్చే ముందు కంటి తుడుపుగా వేశారు. మేము వేసిన ప్రభుత్వంలో 5 సంవత్సరాల టైం టు చెప్పిన డేటు టైము ఒక క్యాలెండర్ పెట్టారు. ఆ మాట కట్టుబడి ఇచ్చాం. మరి మీరు మాట కట్టుబడారా? ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల 2 నెలలు కనపడింది ఆటో కార్మికులకు. ఈరోజు షర్ట్ వేసుకొని పోగిస్తున్నారు. ప్రీతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా రేట్లు హైయెస్ట్ 1,000-1,400 పెంచుకున్నారే. ఆటో జీవితాలు కూడా పెంచడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వండి ఆటోలు తీసుకొని. ఈరోజు మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేరాలన్నా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మేము స్కూల్ బాగు చేసి డెవలప్ చేసి పిల్లలకు జీవితాలు అనిపిస్తే ఆటో పొట్ట జీవితాన్ని మట్టేస్తున్నారు. ఈరోజు తినేది అంత ప్లేట్ల మట్టేశారు. ఈరోజు ఓజీ సినిమా రేట్లు పెంచి ఆటో జీవితాలు రేట్లు పెరగలేదు. ఆటో రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈరోజు వాళ్ళు వ్యవసనాపల్లి దొంగలుగాను చిత్రీకరించి ఉన్న ఉపాధి పోతే ఆటో వాడు రోడ్డు మీదకి వస్తాడనేది మీకు తెలియదా? ఉన్న ఉపాధి పోతే ఆటో రోడ్డు మీదకి వస్తే వాళ్ళ పరిస్థితి కుటుంబం రోడ్డు మీద పడదా? అది మీకు తెలియదా? ఆటో వాళ్ళకు ప్రోత్సహించే పథకాలు కాలేజీలు ఇవ్వండి ఫ్రీగా. కాలేజీ చెప్పండి, ఆటో డ్రైవర్ వస్తే ₹1 కూడా చైతన్య కాలేజీ కట్టించుకోవద్దని చెప్పండి, నారాయణ కాలేజీ చెప్పండి, ఒక ఆటో వానికి ఇవ్వండి, కార్పొరేట్ వైద్యమైన ఫ్రీగా ఇవ్వండి అని చెప్తాను. పథకాలని ఇవ్వండి అని చెప్తాను. ఈ రోజు మీరు ఏదో సంఘాలు వదుకుంటున్నారు. కోటి ప్రభుత్వం జీఎస్టీకి పెంచింది మీరే, తగ్గించింది మీరే. అన్ని వేల కోట్లు అయిపోయిన తర్వాత బరువు ఎక్కిన తర్వాత తగ్గించి ఏం లాభం? ముందంతా పిండుకున్నారు కదా. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. 3 సంవత్సరాల దగ్గర కాలం పడింది. రేపు మాకన్నారు 11 సీట్లు 12 సీట్లని. ఖచ్చితంగా ఏదైతే కోల్పోయినా అన్నిటికన్నిటికీ మేము రాబట్టుకుంటాం. అన్ని నియోజకవర్గ అన్ని జిల్లాలలో కూడా మేము చక్రం తిప్పడానికి సిద్ధంగా ఉంటాం. దాంట్లో భాగంగా రానున్న కాలంలో ఆటో కార్మికులు ఎవరు వచ్చినా అందరం కలిసి ఒక పోటీగా వెళ్దాం. మన వ్యవస్థ ఆటో కార్మికుల జీవితాలు ఖచ్చితంగా నిలబడాలి. అలాగే రవాణా వ్యవస్థ కీలకంగా ఉన్న ఏదైతే ఉచితం అనే కార్యక్రమాన్ని దాన్ని నిజంగా చెప్తున్నాం, ఆటో వాళ్ళ జీవితానికి మట్టి వేసినట్టే ఉచితము. కాబట్టి వాళ్ళ జీవితాలు నిలబడాలంటే ముందు రవాణా సంఘం ఉన్న ఆటోల పైన ఏదో ఒక కార్యక్రమం చేసి వాళ్ళ జీవితాలకు ఏదో కల్పించినట్లయితే ముందు ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇస్తారని చాలా మంది మోసం చేసింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చేసి 2,79,000 మందికి 10,000 పూర్తిగా ఎవరు లబ్ధిదారులు ఉన్నారో అందరికీ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చేసి ఊరికి కాకి చుక్కలు వేసుకొని ప్రజలకి ఆటో వాళ్ళకి మోసం చేసే తప్ప మిగతా ఏం చేసేదానికి లేదు. గత ప్రభుత్వంలో మా జగన్ సార్ వచ్చేసి ఇన్ని ఆటో వాళ్ళకి ఎంత లబ్ధి చేసినారో గతం తీసుకోండి. మీరు ఇచ్చిన వాళ్ళకి దాంట్లో ఎన్ని మంది అర్హులు ఉన్నారో ఎన్ని మంది అర్హులు లేరో ఒకసారి గమనించండి. మీరు వచ్చి దాంట్లో ఇచ్చిన దాంట్లో వచ్చేసి ఒక కనీసం అంటే 10,000 మంది కూడా తెలియలేదు. ఊరికే కాకి చుక్క వేసుకొని మీరు ఊరికే ఫోటో ఇచ్చేదానికే మీరు వేశారు. కానీ మీరు ఇచ్చేది ఏం లేదు, 10% కూడా లేదు. ఊరికి ఇచ్చారంటే ఫోటోల కోసం ఇచ్చారు. కానీ టోటల్గా మీరు మన గత ప్రభుత్వంలో మేము ఇచ్చిన దాంట్లోకి నేను ఇచ్చిన దాంట్లోకి మీరు తేడా చేసుకొని మీరు ఆలోచించండి. అందరికీ నమస్కారం. ఆటో నగర అధ్యక్షుడిని. పోయిన సంవత్సరం ఆటో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి ఇన్సూరెన్స్ కానీ ఎఫ్సీలు కానీ ఏం చూడకుండా అమౌంట్ ప్రతి ఒక్కరికి అమలైంది. ఈ ప్రభుత్వంలో వచ్చి వాళ్ళు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా లేదు, కనీసం ఇన్సూరెన్స్లు ట్యాక్స్లు అన్ని చూసి కొంతమంది చాలా మందికి రాలేదు. కాబట్టి ఆ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి డ్రైవర్ అనేవాడు ప్రతి ఒక్కరికి పడింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏం జరగలేదు. అందులో కలెక్టర్ ఆఫీసులో పిలిచి మా డ్రైవర్లందరూ పిలిచి అక్కడ కలెక్టర్ ఆర్డీఓ సారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచి అక్కడ అందరికీ అకౌంట్లో పడిందా లేదని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు రోడ్డు మీద పనులు పెట్టేసి ర్యాలీకి పోయి చూపించి వాళ్ళ
వాళ్ళ ప్రోగ్రాంలు వాళ్ళు చేసుకుంటూ కాగితాలు వేసుకొని రోడ్ల బట్టి ప్రోగ్రాంలు చేస్తున్నారు. అది కాదు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి అందులో ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టి ప్రతి ఒక్కరికి లాస్ అయింది. ఫ్రీ బస్సుల వల్ల ఈ 15,000 అసలు ఎటు సరిపోదు. 15,000 దేనికి ఇచ్చినారు అనేది కూడా అర్థం కాదు. అందులో సగం వస్తే సగం రాలేదు. ఫ్రీ బస్సులు పెట్టిన వల్ల ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి లాస్ అయింది. కాబట్టి ఆ ప్రభుత్వం గమనించి 30,000 రూపాయలు సంవత్సరానికి వేయాల్సిందిగా ఈ ప్రభుత్వానికి కోరుతున్నారు. కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు అయితే ట్యాక్సీలకు ఊరికి అందరూ కూడా ఇబ్బంది కలిగి చాలా అద్దుమానం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి మాకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 30,000 వేయాలని కోరుతున్నాం. వెంకట్రావు ఏఎస్ఆర్ ఆటో నగరాధ్యక్షుడు. కొంచెం మాట్లాడుకోవాల్సిన కార్యక్రమం అయితే ఉన్నది. ఎట్లా అంటే ఉచిత బస్సు పెట్టినాడు కాదని చెప్పట్లేదు. దానివలన ఆటో యూనియన్లో సంబంధించినటువంటి అలనాడు లోకేష్ బాబు గారు 13 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ఆయన పాదయాత్రలో ప్రకటించాడు. ఈ పొద్దు వాళ్ళ యొక్క ప్రభుత్వమే వచ్చిన్నది. వాళ్ళ యొక్క ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నారు. ఈ పొద్దు 13 లక్షల మందికి ఇవ్వకపోగా 2,90,000 మందికి ఇచ్చి దాంట్లో కూడా వాళ్ళ యొక్క పేర్లు కానీ వాళ్ళ యొక్క మెనూ కానీ ఒకటే కానీ బయటకు నిరూపించలేదు. అలనాడు జగన్మోహన్ రెడ్డి సార్ గారు అయితే ప్రకటించిన వెంటనే వారి యొక్క పేర్లు వారి యొక్క వివరాలన్నిటినీ బయటికి తీశారు. ఈ పొద్దు నిన్న దినం ముందు ఈ యొక్క ఆటో మిత్ర సేవలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు అందరూ ఫోటోల కోసం వచ్చారు. కానీ ఈ యొక్క 2,90,609 మంది అయితే ఉన్న యొక్క వివరాలు అర్హులని ప్రకటించారు. వారి ఒక కోసం మాత్రమే ఈ యొక్క ప్రెస్ ముందుకు వస్తున్నారు తప్ప మిగతా అయితే ఏవి పనికొచ్చే పనులు అయితే ఏవి చేయడం లేదు. ఈ దినమందు ఆటో మిత్రుల కోసము మేము యొక్క వైఎస్ఆర్టీసీ తరఫున ఈ పొద్దు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరము ప్రతి ఒక్క మిత్రుని కోసం మేము ముందుకైతే కొనసాగుతాం. ప్రతి ఒక్క సోదరుని కోసము మేమైతే ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆటో నడిపే వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాదండి. కూటమి ప్రభుత్వం ఒకటిసారి గమనించాలా. ఆ పొద్దు మీరు 13 లక్షల మంది అని చెప్పినారు. ఈ పొద్దు ఆ పొద్దు చెప్పలేదు జగన్మోహన్. ఈ పొద్దు మీరేమి ఇస్తామంటారు? ఇచ్చింది 17, మళ్ళీ వెనకబడి 12 క్లోజ్ చేశారు. ఎవరు అప్లై చేసుకుంటారండి? ఎక్కువరా ఎవరు కదా. ఇవ్వలేని పక్షంలో మీరు ఈ విధంగా ఊరికి పేరుకనే మాత్రమే కదా ఇవన్నీ యొక్క మీరు చేస్తున్న పథకాలు. ఈ యొక్క ఆటో మిత్ర సేవలో మీరు ఎంతవరకు నిజాయితీగా చేశారో మీరే ప్రెస్ ముందుకు వచ్చి ఈ యొక్క 2,90,699 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు వారి యొక్క వివరాలు ప్రకటించాలని ఈ యొక్క మిగతా ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా అడుగుతున్నాం. 13 లక్షల మంది అన్నారు కదా, ఇప్పుడు 2 లక్షల మందికి అది ఓన్లీ టీడీపీ కార్యకర్తలు ఉన్నాయండి. ఇప్పుడు వేశారు కదా వాళ్ళు 2,90,699 మంది అని ప్రకటించారు. అది యొక్క వైసీపీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళే, వాళ్ళ యొక్క కార్యకర్తలే ఉంటారు. మిగతా వాళ్ళు ఇప్పుడు ఆటో వాళ్ళకి వేశారండి అయినా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ప్రకటించాలి కదా. ప్రతి ఒక్కరు వచ్చి సంఘీభావం తెలపాలి కదా. మాకు మా యొక్క సీఎం గారు వేశారని అందరూ రోడ్డు మీదకి వచ్చి ఆయనకు సంతోషగానాలతో ప్రతి ఒక్కరు ప్రకటించుతారు. ఈ పరిస్థితి రాలేదంటే అసలు ఎవరికి పడలే. ముందు వైసీపీ వాళ్ళకి కాదు కదా, టీడీపీ వాళ్ళకి కూడా పడినారు. ఏమంటే ఊరికి పేరుకు ఆ యొక్క ఫోటోల కోసము ఆ యొక్క కనబడడానికి వాళ్ళు చేస్తున్నారు తప్ప మిగతా అయితే ఏమీ లేదండి. థ్యాంక్ యూ.